చెవిరెడ్డి మరొకసారి ఒక బహిరంగ లేఖ రాసుకొచ్చారు. ఇంతకుముందు న్యాయమూర్తి దగ్గర చెప్పుకొచ్చారు. ఇప్పుడు బహిరంగ లేఖ రాసుకొచ్చారు. ఏమనయ్యాయంటే ఇప్పుడు ఆయన ఆస్తుల అటాచ్‌మెంట్ దగ్గరికెళ్లారు కదా! 600,00,00,000, 700,00,00,000. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఏర్పడ్డాక, లిక్కర్ పాలసీ తీసుకున్నాక ఇంత డబ్బులొచ్చినాయి. ఇందులో ఇతనికి ఇంతొచ్చింది. ఇదిగో అని ఆధారం ఉంటే నడుస్తది. కానీ ఇక్కడ ఏ ఆధారం లేదు. బేసిక్‌గా ఆడెవడో జెప్పాడు, ఈడెవడో జెప్పాడు. కాబట్టి ఈళ్ళందరూ దొంగలే. ఈళ్ళ సంపాదనంతా గూడా ఇట్లాగే లిక్కర్ ద్వారా వచ్చిందని. ఇలాంటి ఒక కల్పిత కథనాలతో వార్తలు రాసుకొచ్చి, కల్పిత కథనాలతో కేసులు పెట్టి, సరే టెక్నికల్ పాయింట్స్ ఆధారంగా మేము మళ్ళీ ఇంకా విచారించాలి కాబట్టి ఆయనని జైల్లో ఉంచండి, విచారించాలి కాబట్టి వాళ్ళని జైల్లో ఉంచండి అని ఒక తప్పుడు పాయింట్‌తో జైళ్ళలో ఉంచుతున్నారు. చెవిరెడ్డి మద్యం తాగడన్నది అందరికీ తెలుసు. చెవిరెడ్డి కొడుకు మద్యానికి దూరం. మందు తాగరు వాళ్ళు. మందు వ్యాపారంలో వాళ్ళు ఉండరు. అక్కడ వాళ్ళకి ఓపెన్ సీక్రెట్. కాకపోతే అతనే మద్యం వ్యాపారం చేశారు. అదే అతను ఏడ్చింది గాని, అతను ఫీల్ అయింది గాని. ఇప్పుడు మళ్ళీ మా రియల్ ఎస్టేట్ వ్యాపారం మాకు సిస్టమేటిక్‌గా వెంచర్‌లేసి చేసుకుంటాం. దాన్ని కాస్త ఇట్లాగ ప్రచారం చేస్తున్నారు అంటూ లేఖ రాసుకొచ్చాడు. వైసీపీ వాళ్ళేమో చెవిరెడ్డిని నమ్ముతారు. తెలుగుదేశం వాళ్ళు నమ్మరు. కాబట్టి ఈ కేవలం డిఫెన్సివ్ గేమ్